హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియో ఆవాలు తెలుసు కదా, ఆవాల చెట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే ఆవాల చెట్లు. మొక్కలు అయితే ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి, బట్ అవి కొన్ని వేరు ప్లేసెస్లో ఉండడం వల్ల నేను అన్ని మొక్కలు వీడియో షూట్ చేయలేదు. చూసారు కదా దాని ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ మొక్కలు అనేది పూర్తిగా పండిపోయిన తర్వాత మొత్తం కటింగ్ చేసి ఎండబెడతారు. సో కొన్ని రోజులు ఎండబెట్టిన తర్వాత మనకి ఫైనల్గా ఆవాలు అనేది మనకి తీస్తారు. ఎండబెట్టిన తర్వాత ఆవాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. ప్లీజ్ లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి. బట్ కాకపోతే అందరూ అడుగుతున్నారు వీడియోస్ ఎందుకో స్టాప్ చేసేవని. నేను కొంచెం వర్క్ బిజీలో ఉండడం వల్ల నేను వీడియోస్ స్టాప్ చేయడం జరిగింది. నేను ఒక క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల నాకు కొంచెం టైం సరిపోకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే ఆఫ్ చేశాను. ఇక నుంచి మనకి కంటిన్యూ వస్తాయి. ఈ ఆవాలు పండిన తర్వాత మనకు అవి కటింగ్ చేసి ఎండబెడతారు. కొన్ని రోజులు ఎండబెట్టిన తర్వాత మనకి ఫైనల్గా అవి ఆవాలు అనేది మనం తీసుకోవడానికి రెడీ అవుతాయి. మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాత మనకి ఆవాలు అనేది ఇలా వస్తాయి అనమాట. ఆవాలు అనేది యాక్చువల్గా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి, బట్ వేరే కలర్లో ఉన్నాయి. ఎందుకంటే మేము సరిగా పండకుండా కోయడం వల్ల.